డీఎంకే అధినేత విజయ్ తమిళనాడు సీఎం విజయ్ అయ్యాడు. చాలా బాధ్యతాయుతంగానే మాట్లాడుతున్నాడు. మొన్ననే రుణమాఫీ ప్రకటించాడు. అట్లాగే ఉచిత బస్సు స్టార్ట్ చేసుకొచ్చాడు. ఇంకోవైపున మహిళలకి ఏదైతే డబ్బులు ఇస్తానన్నాడు 2,500 అది కూడా త్వరలోనే ప్లాన్ చేస్తారంటున్నాడు. అలాగే అవినీతి నిరోధం జగన్ ఇక్కడ ఎట్లయితే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిని కంట్రోల్ చేశాడో అట్లాగా అవినీతి పైసా డబ్బులు ఇవ్వకుండా పని జరిగేలా చూస్తానంటున్నాడు. కానీ ఇక్కడ ఆ పని చేసినటువంటి జగన్ని ఇంటికి పంపించారు. అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు. అది పక్కన పెడితే నల్ల కోటు తెల్ల షర్టు అన్నటువంటి దాని గురించి చక్కగా మాట్లాడుకొచ్చాడు. ఆ కార్యకర్తలు అడిగినటువంటి సందర్భంలో ఆ కాన్సెప్ట్ ఇది మంచికి చెడు రెండిటికి సంబంధించినటువంటి సంకేతం, బాధ్యతాయుతంగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలని చేసుకున్నాను, ఇందులో తప్పేముందని ప్రశ్నించడం ద్వారా సరదాగా మాట్లాడటం అన్నటువంటి సాగించాడు. అట్లాగే తను 2 నియోజకవర్గాలు గెలిచి తిరుచి వదులుకుంటున్నాడు, తిరుచి ఈస్ట్ను వదులుకుంటున్నాడు. ఆ తిరుచి నియోజకవర్గంలో ఒక ర్యాలీ లాగా తిరిగి పబ్లిక్ అందరికీ కూడా మీ నియోజకవర్గాన్ని వదులుకుంటున్నందుకు మీరంటే మిమ్మల్ని వదులుకోవట్లేదు, 2 చోట్ల ఒకటే ఉంచుకోవాలి కాబట్టి ఇది చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ 28 లక్షల ఓట్లే పడ్డాయి, వేరే నియోజకవర్గం 60,000 ఓట్లతో గెలిచాడు కాబట్టి అది ఉంచుకుని ఇది వదులుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అసలు పరీక్ష ఏంటంటే వాళ్ళ నాన్నకిస్తాడా, వీసీకే పార్టీ అడిగింది ఆ సీటు వీళ్ళతో కూటమిలో ఉన్నటువంటిది. వాళ్ళ వీసీకే అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, అతను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యేగా రావాలనుకుంటున్నాడు. అతనికి ఇస్తారా లేకపోతే కనుక త్రిషాకి ఇస్తారా? త్రిషా పేరు ముందు ప్రచారం జరిగింది. అయితే విజయ్ చాలా వ్యూహాత్మకంగా తను అంతకుముందు అయితే అమ్మాయిని వెంట పెట్టుకు తిరిగినటువంటి వాడు, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తన పెద్దగా పట్టించుకున్నట్టుగానే ఉంటున్నాడు. ఆ మధ్యన ఆ సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు కూడా భోజనం అది తీసుకుని పంపించేయమని చెప్పాడు. తగినటువంటి అంటే ఇక మరొక జయలలిత కాకుండా చూసుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి.